Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందండి. ఏదో ఒక మూల నుంచి విష పురుగుల్లాగా, చీడ పురుగుల్లాగా, అంటే వ్యవస్థకి దాపురించినటువంటి చాలా దారుణమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు అధికారుల కింద, ఉద్యోగుల కింద రావడంతో మొత్తం దేవుడి సంపద ఏ రకంగా కొలగొట్టేద్దామనే మరొక ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేకుండా ఉంది. రాష్ట్రం అంతా అన్ని విభాగాలు, అన్ని స్థాయి ఉద్యోగుల్లో కూడా ఇదే రకంగా ఉందండి. మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి డిసి చంద్రశేఖర్ రెడ్డి వారు డిప్యూటీ కమిషనర్ ఇన్ఛార్జి చాలా కాలంగానే ఉంటూ వచ్చారు. వీరి హయాంలో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన ఇటీవల బయటికి వచ్చింది, మన దృష్టికి ముఖ్యంగా వచ్చింది. పొన్నూరు గ్రామంలో ఉన్న అలపాటి సుబ్బారాయుడు సత్రం, దీనిలో జరిగినటువంటి అవినీతి ఇంకా అంటే ఒక రకంగా మనం ఆశ్చర్యపోతాం అనమాట అండి. అంటే మేనేజర్లు ఈ సత్రానికి పరిపాలన కోసం, కార్యనిర్వహణ కోసం వచ్చినటువంటి మేనేజర్ల బరితెగింపు చూస్తే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. తరచూ సత్రాలకు సంబంధించి లేకపోతే దేవాలయాలకు సంబంధించినటువంటి మేనేజర్లు, కార్యనిర్వహణాధికారులు మారుతూ ఉంటారండి. వీళ్ళని మారుస్తూ ఉంటారు ఏదో నామమాత్రంగా. అంటే మేము ఏదో ఒక చర్యలు తీసుకుని అధికారుల్ని, ఉద్యోగుల్ని మారుస్తున్నామని చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ మార్పులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ అలపాటి సుబ్బారాయుడు సత్రంలో జరిగిన అవినీతి మొత్తానికి బయటికి రాకుండా చాలా మటుకు కప్పెట్టారండి. మరి ఈ దేవస్థానానికి సంబంధించిన అవినీతి ఎక్కడైతే రికార్డుల్లో పొందుపరచబడి నమోదై ఉందో ఆ రికార్డులన్నీ గత మేనేజర్గా పనిచేసిన శ్రీనివాసరావు, ప్రస్తుత మేనేజర్గా ఉన్న మల్లేశ్వరరావు, వీళ్ళిద్దరూ కూడబలుక్కుని ఈ సత్రానికి సంబంధించినటువంటి అనేక విలువైన పత్రాలు, డాక్యుమెంట్లు, రికార్డులు ధ్వంసం చేసేశారండి. నిలువున తగలెట్టేశారు. అయితే ఈ విషయం గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టారు. కానీ పొన్నూరు గ్రామంలో ఉన్నటువంటి పౌరులు, బాధ్యత గల వ్యక్తులు మనకి సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఆల్రెడీ మేము డిప్యూటీ కమిషనర్ గుంటూరు చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి మేము తీసుకెళ్ళినా ఎటువంటి చర్యలు లేవండి. కంప్లైంట్ కూడా ఫైల్ చేశాము. కానీ కీలకమైనటువంటి పత్రాలు ఏవైతే రికార్డులు ఉన్నాయో, క్యాష్ బుక్కులు, బడ్జెట్కి సంబంధించిన రికార్డులు, లీజ్ అప్రూవల్స్, ఆడిట్ రికార్డులు, ఇంకా అనేక రకమైనటువంటి వందల రికార్డులు, సుమారు ఒక 10 సంవత్సరాల రికార్డు మొత్తం తగలబెట్టేశారండి అంటూ ఒక ఫిర్యాదు మన కార్యాలయానికి పొన్నూరు గ్రామం నుంచి కొంతమంది పౌరులు చేశారు. మరి ఒకసారి విషయగతంగా మనం చూస్తే గతంలో పనిచేసిన శ్రీనివాసరావు ఎవరు, ఇప్పుడు పనిచేస్తున్న మల్లేశ్వరం ఎవరు ఒకసారి మనం చూస్తే కనుక అసలు ఈ పొన్నూరు అలపాటి సుబ్బారాయుడు సత్రంలో ఎవరెవరు ఎంతకాలం నుంచి పనిచేస్తూ వచ్చారో ఒకసారి కనుక మనం చూస్తే 2006 ప్రాంతంలో నర్సింబాబు ఇక్కడ మేనేజర్ కింద పనిచేశారు. తర్వాత శ్రీనివాసరావు
ఇక్కడ 12 ఏళ్ల పాటు మేనేజర్ కింద పనిచేశారు. అంటే సుమారుగా 2006 నుంచి 2009 వరకు నర్సింగ్బాబు పనిచేస్తే 2009 నుండి 2021 వరకు కూడా శ్రీనివాసరావు మేనేజర్ కింద పనిచేశారు. 2021లో మల్లేశ్వరరావు ఛార్జ్ తీసుకున్నారు. గత 10-15 సంవత్సరాల రికార్డులు మొత్తం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గతంలో పనిచేసిన మేనేజర్ శ్రీనివాసరావు, ప్రస్తుత మేనేజర్ మల్లేశ్వరరావు ఒక రికార్డు హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉండగా ఎటువంటి రికార్డు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మల్లేశ్వరరావు అనే మేనేజర్ మాత్రం కొత్తగా రికార్డులు మళ్ళీ పెట్టుకుని కొత్తగా పరిపాలన స్టార్ట్ చేసినట్టుగానే ఈయన ఇక్కడ ఛార్జ్ తీసుకున్నట్టుగానే కొత్త రికార్డులు మొదలుపెట్టాడు. పాత రికార్డులు ఏవి శ్రీనివాసరావు ఈయనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈయన హ్యాండ్ ఓవర్ చేయమని ఆయన అడిగింది లేదు, ఆయనకి ఈయనకి హ్యాండ్ ఓవర్ చేసిందే లేదు. ఈ సత్రంలోనే ఒక రూములో ఈ గత 10 సంవత్సరాల రికార్డు మాత్రం ఒక చోట చాలా కాలం పాటు అట్టబెట్టారు. నువ్వు ఈ రికార్డు నాకు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదని మల్లేశ్వరరావు కూడా అడగకపోవడంతో ఇటీవల ఈ శ్రీనివాసరావు గత మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఇతను అరమండ గ్రూపు దేవాలయాల్లో పనిచేసేటటువంటి గుమాస్తా దాసరి శ్రీనివాసరావు అని డైలీ వేజెస్ మీద పనిచేసే ఒక గుమాస్తా ఉన్నారండి. అతని సహాయంతో ఈ రికార్డులన్నీ ధ్వంసం చేసేశాడు ఈ శ్రీనివాసరావు అనేటటువంటి ఒక ఆరోపణ తలెత్తింది. మన ఫిర్యాదులో కూడా ముఖ్యమైనటువంటి సారాంశం ఇదే. అయితే మరి ఒక డైలీ వేజెస్గా పనిచేసేటటువంటి గుమాస్తా వేరే గ్రూపులో పనిచేసేటటువంటి గుమాస్తా ఈ సత్రానికి వచ్చినప్పుడు మరి అలపాటి సుబ్బారెడ్డి సత్రానికి సెక్యూరిటీ లేదా, సెక్యూరిటీ గార్డ్స్ లేదా, ఏ టైంలో ఈ రికార్డు తగలబెట్టారనేది మనం చూస్తే కనుక ఇది రాత్రి టైం అయితే కాదండి, పగల రికార్డు తగలబెట్టినట్టుగా క్లియర్గా తెలుస్తోంది. మీరు వెనకాల ఫోటోలు కూడా చూడొచ్చు. క్లియర్గా రికార్డులు తగలబడుతున్నటువంటి ధ్వంసం అవుతున్నటువంటి రికార్డులు కూడా మనం వెనకాల చూడొచ్చు. ఈ విషయం మీద అసలు రికార్డు ధ్వంసం చేయవలసిన అవసరం ఏమొచ్చింది, ఈ రికార్డు ధ్వంసం గురించి మీకు తెలుసా లేదా అని ఈ ప్రస్తుత మేనేజర్గా పనిచేస్తున్న మల్లేశ్వరరావుని అడిగాం. ఈయన ఏం చెప్తున్నాడంటే పాత మేనేజర్ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నాడో నాకు అసలు రికార్డు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఆ శ్రీనివాసే రావే దగ్గరుండే రికార్డు అంతా తగలబెట్టేశాడు, అందువల్ల నాకు రికార్డు హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో ఈ విషయాన్ని నేను గుంటూరు డిప్యూటీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మామూలుగా చెప్పాను. ఆయన నేను తర్వాత చూస్తాను, నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో అన్నాడు. అందువల్ల నా పని నేను చూసుకుంటున్నాను. చంద్రశేఖర్ రెడ్డి అయితే చర్యలు తీసుకున్నది ఏం లేదు, నేను ఓరల్గా మాత్రం ఆయనకి విషయం తెలియజేశానని ఒక కప్పదాటు సమాధానం మల్లేశ్వరరావు చెప్తున్నారు. ఇదే విషయం మీద మరి శ్రీనివాసరావుకి మనం సంప్రదించి ఈ రికార్డు తగలబెట్టినట్టుగా ఆల్రెడీ వాస్తవాలు మన దగ్గర ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, దీనికి సంబంధించి వీడియోలు ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కదా, ఈ రికార్డులు తగలబెట్టవలసిన అవసరం ఏమొచ్చింది, అసలు ఏ రికార్డులు మీరు ధ్వంసం చేశారో అంత అవసరం ఏమొచ్చింది అని అడిగితే మేము రికార్డులు తగలబెట్టలేదు, తగలబెట్టిన రికార్డులు కాదు, అవి కేవలం పాత కాగితాలు అట్టముక్కలు మాత్రమే, కావాలంటే మీరు చూసుకోవచ్చు, పైగా మీకెవరు చెప్పారు నేను తగలెట్టానని చెప్పి వితండవాదం ప్రదర్శిస్తూ ఈ శ్రీనివాసరావు అనే మేనేజర్ కూడా వితండవాదానికి దిగారు. మరి ఈ రకంగా రికార్డులు ధ్వంసం వెనక అసలు బలాబలాలు ఏంటి, ఏం బలం ఉంది వీళ్ళకి, ఎందుకు ఇలాంటి పనులు అకృత్యాలు అరాచకాలు చేస్తున్నప్పటికీ కూడా కీలకమైనటువంటి రికార్డులన్నీ ధ్వంసం చేసేస్తూ ఆదాయ వ్యయాలు బయటికి రాకుండా చూస్తూ లక్షల కోట్ల రూపాయలు ఆస్తులన్నీ ధ్వంసం చేసేస్తూ కూడా ఈ అక్రమాస్తుల కింద కూడబెట్టుకుంటున్నటువంటి ఈ మేనేజర్ వ్యవస్థ లేకపోతే కార్యనిర్వహణ వ్యవస్థ అని మనం ఒకసారి చూస్తే కనుక ఈ డీసీ చంద్రశేఖర్ రెడ్డి ఇతని చరిత్ర ఆల్రెడీ మనకి తెలుసు. ఇతను గాది వెంకటరెడ్డి మేనల్లుడు. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ కింద కూడా చేశారు. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే ఈయన డిప్యూటీ కమిషనర్ ఇన్ఛార్జ్ వచ్చాడు. ఇంకా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయినా ఏ పార్టీ ఉన్నా సరే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఈయన డీసీకి ఇన్ఛార్జ్ కిందే ఉన్నాడు. ఈయనే డిప్యూటీ కమిషనర్గా కూడా పనిచేస్తున్నారు. ఇంకా ఈ గత మేనేజర్ శ్రీనివాసరావు ఎవరు అని వాకప్ చేస్తే ఇతను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, పలుకుబడి కలిగినటువంటి రాజకీయ నాయకులు వారి మేనల్లుడని తెలుస్తోంది. అందువల్ల ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని అక్రమాలకు, ఎన్ని రకాల అవినీతికి పాల్పడినప్పటికీ, సంస్థకి లక్షల కోట్ల రూపాయలు నష్టం కలిగించేటటువంటి పనులు చేసినప్పటికీ కూడా కమిషనర్ దగ్గర ఫిర్యాదులు దాఖలైనా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకునేటటువంటి తాహత దక్షత లేకుండా కమిషనరు ఎవరు ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది. ఒక రకంగా ఇతని అవినీతికి సంబంధించిన సమాచారం కానీ ఫిర్యాదులు కానీ కమిషనరేట్కి చేరితే ఈ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్వయంగా ఫోన్ చేసి లేకపోతే ప్రత్యక్షంగా వెళ్ళి ఇతను మా మేనల్లుడు కాబట్టి మీరు ఇతని మీద చర్యలు తీసుకోవడానికి వీలు లేదంటూ అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు కమిషనర్ని గురి చేయడం ద్వారా ఇతని మీద చర్యలు ఏమీ లేకుండా చేసుకుంటున్నారు. కానీ భారీ స్థాయిలో ఈ అలపాటి సుబ్బారెడ్డి సత్రంలో గత 10 ఏళ్ల రికార్డులు అయితే ధ్వంసం అయిపోయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు అయితే లేవండి. 3వ గంటకు తెలియకుండా విషయాన్ని కప్పెట్టారు.
రికార్డు ధ్వంసమైన మాట వాస్తవం. ఇతను నేను అట్టముక్కలు తగలెట్టానంటున్నాడు. ఇప్పుడు మీరు ఒకసారి వాస్తవంగా మనం దీనికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ చూద్దాం. రికార్డులు ధ్వంసం అయ్యాయి, కీలకమైనటువంటి పత్రాలు గత 10 ఏళ్లవి ధ్వంసం అవుతున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వీడియో క్లిప్పింగ్స్ కనుక మనం చూసినట్టయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తగలబడ్డ రికార్డులే, అట్టముక్కలు కాదు, ఇవేమి చెత్తకాయితాలు కాదు, కీలకమైనటువంటి దస్త్రాలు, ఫైళ్లు, రికార్డులు కట్టల కింద తగలబడిపోతున్నట్టుగా మనకి తెలుస్తోంది. మరి గత శ్రీనివాసరావు మేనేజర్ ఎవరైతే ఉన్నారో వీరు చెప్పేవన్నీ అబద్ధాలను కూడా దీనివల్ల తెలుస్తోంది. మరి రికార్డు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వాళ్ళ మీద మనం ప్రస్తుత మేనేజర్ మల్లేశ్వరరావుతో మాట్లాడిన మీదట నాకు పాత మేనేజర్ రికార్డు హ్యాండ్ ఓవర్ చేయలేదంటూ వారు మనకి క్లియర్గా చాలా విషయాలే చెప్పుకుని వచ్చారు. అందువల్ల రికార్డు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీరేం చేస్తున్నారు, ఉన్నతాధికారులకు ఏమైనా ఫిర్యాదు చేశారా, దీని మీద కొత్త రికార్డు పెట్టవలసిన అవసరం ఏంటి అంటూ నాగమల్లేశ్వరరావుని మనం ప్రశ్నించాం. ఆడియోలో మల్లేశ్వరరావు మనతో ఏం మాట్లాడారు అనేది కూడా మనం ఒకసారి వింటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. అంటే యాక్చువల్గా మేనేజర్ వ్యవస్థను రద్దు చేయమంటూ గతంలో గుమాస్తాలుగా పనిచేసి మేనేజర్ వ్యవస్థగా వస్తూ చెక్ పవర్ వాడుకుంటూ కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతికి అనేక మంది మేనేజర్లు పాల్పడుతున్నట్టుగా కూడా ఫిర్యాదులు తలెత్తుతున్నటువంటి ఈ సందర్భంలో మల్లేశ్వరరావు పూర్తి అసమర్థత్వం ఈ అతని మాటల వల్ల మనకి కనిపిస్తోంది. అంటే రాజకీయంగా పలుకుబడి కలిగినటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి నేను ఏం చేయలేను, అతను ఏం చెప్తే అదే వినే పరిస్థితిలో నేను ఉండే తీరవలసిందా అన్నట్టుగా ఇండైరెక్ట్గా అతను మాట్లాడుతూ వచ్చారు. మరి రికార్డుల ధ్వంసం మీద ప్రస్తుత మేనేజర్ మల్లేశ్వరరావు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. హలో మల్లేశ్వర గారు నమస్తే అండి. ఎవరు? నేను లక్ష్మణరావు మాట్లాడుతానండి, హైదరాబాద్ నుంచి, ఆలయ దర్శన పత్రిక నుంచి అండి. చెప్పండి. నమస్తే, బాగున్నారు సార్? బాగున్నా సార్. అవునా సార్, ఇప్పుడు మీరు అలపాటి సుబ్బారెడ్డి సత్రంకి మీరు మేనేజర్ కింద ఉన్నారా? అవును సార్. ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ? 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు అయిపోయిందా? ఇక్కడ లాస్ట్ మంత్ కొన్ని రికార్డులు ధ్వంసం అయిపోయిందని చెప్పి మాకు కొన్ని ఫోటోలు వీడియోలు వచ్చాయి. ఈ రికార్డులు మీరు మంటలు కాలిపోయింది సార్ రికార్డులన్నీ. ఈ రికార్డులు కాల్చడానికి అధికారిక అనుమతి ఉందా? అధికారులకు సమాచారం ఇచ్చారా? అసలే కాల్చలేదండి. మాజీ యువ గారు, మాజీ మేనేజర్ శ్రీనివాసరావు గారు అని ఆయన పాత రికార్డు హ్యాండిల్ చేయాల. ఆ హ్యాండిల్ చేసే సందర్భంలో పైన ర్యాపర్లు అవి ఉంటాయి కదా, తీసేసి అవి తగలబెట్టారంట. అవి ఫోటో తీశారంట. అంతే తప్ప వేరే ఏం జరగలేదు. నాకు సంబంధించినవి కావాలి. అంటే మీరు మేనేజర్ కింద అయినప్పుడు కాకుండా గతంలో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో, నిడమానుడు శ్రీనివాసరావా? మావిడాల, అదే మావిడాల శ్రీనివాసరావు. తర్వాత అంతకుముందు గతంలో నరసింహబాబు చేశారు ఇక్కడ. వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఉన్నటువంటి రికార్డుల్లో అవినీతి అక్రమాలు బాగా జరిగాయి. ఆ రికార్డులన్నీ కూడా ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గారు వచ్చాక మొత్తం కాల్ చేశారు అనేది ఒక ఆరోపణ నా దగ్గర ఫిర్యాదు వచ్చింది. అసలు కాల్చలేదండి. కాగితం కూడా కాల్చలేదండి. అసలు ఒక కాగితం కూడా అసలు చేయను. అసలు అది అలాంటిది అసలు చేయను. రికార్డు పర్ఫెక్ట్ ఉండడం అది నేను లేను.
మరి ఎవరు కాల్చారు రికార్డు? మావిడ శ్రీనివాసరావు అని సాయంత్రం పూట 6:00 రికార్డు అంతా ఎడిపోయి కట్టలు కట్టుకున్నారు. పాత రికార్డు. పాత రికార్డు అంటే ఏమిటి? పాత రికార్డు అప్పుడు నరసింహబాబు వాళ్ళ టైంలో రికార్డు కట్టలు కట్టారు. నాకు యానో చేయలేదు అప్పుడు. ఓకే. అది యానో చేయలేదు కాబట్టి అవి వాళ్ళు ఇస్తామని చెప్పి అన్నారు. అంటే మీకు 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 ఇస్తామని చెప్పి రికార్డు అంతా కట్టల కింద కట్టేసి మీరు లేని టైంలో వచ్చి వాళ్ళు ధ్వంసం చేశారా? నరసింహబాబు మావిడల శ్రీనివాసరావు వచ్చి. నరసింహబాబు రావాలా? మావిడ శ్రీనివాసరావు గారు కట్టలు కట్టుకుంటే లేను సాయంత్రం పూట అంట. అది వేరే రూమ్ ఉంటాయి. పాత రికార్డు వేరే శాఖ ఉంటాయి. ఆ రూమ్ దగ్గరే వాళ్ళు కట్టలు కట్టుకున్నారంటే తీసేసిన వ్యాపారాలు లేవు. 5 గంటలు పెట్టారంట. దాని తర్వాత ఎంక్వైరీ చేస్తే తర్వాత విలేజ్ కూడా పెట్టి వాళ్ళు కూడా అదే చెప్తాను. నాకు తెలియదండి అది. నేను కూడా లేను. ఆ పాత రికార్డు వ్యాపారంలో కట్టలు పెట్టేశారంట అని చెప్పి సర్లే అన్నారు. మీరు ధ్వంసమైన రికార్డులు అసలు రికార్డుల ధ్వంసం జరిగినప్పుడు మీరు లేరా? నేను లేనండి అసలు. మరి ఎవరున్నారు అప్పుడు అక్కడ? ఆ పాత రికార్డు మావిడ శ్రీనివాసరావు సొంత గదిలో ఉంటాయి. ఆ తాళాలు ఆయన దగ్గర ఉంటాయి. అంటే మీరు మేనేజర్ కింద ఉన్నప్పుడు కూడా తాళాలు ఆయన దగ్గర ఉన్నాయా? అంటే వేరే గదిలో ఉంటాయి. ఛార్జ్ తీసుకున్నప్పుడు నా దగ్గర ఉన్నాయి. పాత రికార్డు నాకు హ్యాండ్ చేయాల. మీకు ఆయన రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయలేదా? ఆ పాత రికార్డు నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడు ఎందుకు మీరు ఎందుకు అడగలేదు మరి రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే? అడుగుతున్నాం. అప్పుడు జరుగుతుంది చేయలేదు. తర్వాత ఆయన మనకి ట్రాన్స్ఫర్ అయ్యి రావాలని కూడా ఒకసారి ట్రై చేశాడు. అది కాలేదు. కాకపోతే తర్వాత రికార్డు ఇస్తానని చెప్పి అన్నాడు. ఒకసారి డీసీ గారు కూడా తెప్పించాడు. అయితే ఇవాళ డేట్ తీసుకో అన్నారు డీసీ గారు. వాళ్ళు ఇవాళ పాత రికార్డు ఇవాళ ఇచ్చి ఇవాళ డేట్ తీసుకో అని చెప్పి అన్నారు. పాత రికార్డు అంతా తగలబెట్టేసి కొత్త డేట్ల మీద రికార్డులు మెయింటైన్ చేస్తూ జరిగిన లక్షల రూపాయల్లో జరిగిన అవినీతి అక్రమాలు మొత్తం కప్పెట్టేశారని నాకు పొన్నూరు నుంచి ఒక ఫిర్యాదు వచ్చింది ఇవాళ. దానిలో ఫోటోలు వీడియోలు మొత్తం వచ్చాయి. దానిలో ఒక్క నిమిషం ఏంటంటే సార్, రికార్డులు క్లియర్ గా ధ్వంసం అవుతున్నటువంటి వీడియో ఉంది. సుమారు 10 నిమిషాల వీడియో ఉన్నది. మీరు ఓన్లీ రేపర్లోనూ అట్టలో తగలబడుతున్నాయని చెప్తున్నారు. రికార్డులు ధ్వంసం చేశారంటే రికార్డులు కొన్ని వందల పత్రాలు ఉన్నాయి దానిలో. ఏం లేవండి. నేను లేను అప్పుడు. టైం కూడా లేదు నేను. మరి మీరు ఎక్కడికి వెళ్ళారా టైంలో? సాయంత్రం 6:00 అండి. వెళ్ళిపోతాను కదా 5:00కి. అంటే మీరు లేని టైంలో మావిడాల శ్రీనివాసరావు వచ్చి ఆయన ఆధ్వర్యంలో ఆయన గదిలో ఉన్న రికార్డులన్నీ తీసి మీకు తెలియకుండా ఆయన తగలబెట్టి వెళ్ళిపోయారు. ఆయన టైంలోనే అడిగితేనే రేపర్లో అని చెప్పి అన్నారు. ఆయన అడగను ఒకసారి మావిడాల శ్రీనివాసరావు కూడా నేను మాట్లాడతాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఉన్నారు కాబట్టి అసలు మీరు పోనీ మీరు ఇలా ఇవి తగలబెట్టాక వాళ్ళ నా రికార్డు మరి నాకు చెప్పకుండా ఆల్రెడీ తగలబెట్టారు, నాకు రికార్డు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఈ రికార్డు అంతా ధ్వంసమైంది తగలబడిందని చెప్పి మీరు ఉన్నతాధికారులకు ఏదైనా సమాచారం ఇచ్చారా? తగలబడింది లేదు, నాకు తెలియదు. అది తగలబడ్డట్టు అసలు మీకు తెలియదా? నాకు తెలియదు. తర్వాత ఫోటో నేను కూడా ఇట్లా ఫోటో తీసా. ఫోటో తీసి విలేకరులు అడిగితే మరి నేను లేను కదండి, మరి నాకు తెలియదు కదా, నేను 5:00కి వెళ్ళిపోయాను కదా, మరో ఆఫీస్ పనుల్లో వెళ్ళిపోయా. వాళ్ళు రికార్డు పట్టుకోవడం కోసం వచ్చి తాళం తీసి వాళ్ళు చేసుకున్నారంట. అది వేరే గదిలో ఉంటాయి, నా ఆఫీస్ గదిలో ఉండవు. నాకు హ్యాండ్ ఓవర్ చేసినంత వరకే నా గదిలో పెట్టుకున్నా. మల్లేశ్వరరావు గారు, ఇప్పుడు మీకు రికార్డు హ్యాండ్ ఓవర్ అయ్యింది, మీ గదిలో ఉంది. మీకు హ్యాండ్ ఓవర్ చేయని రికార్డు ఆయన శ్రీనివాసరావు గారు గదిలో పెట్టుకున్నారు. సరే, ఆయన ఏదో మీరు లేని టైంలో వచ్చి కాల్ చేశారు, తగలబెట్టేశారు. చాలా చాలా విస్తీర్ణంలో సుమారు కొన్ని 50 అడుగుల దూరంలో మొత్తం అంతా కూడా మంటలు వ్యాపించి మొత్తం అంతా తగలబడిపోతే మర్నాడు ఆ రోజు చూసుకోకపోయినా మర్నాడు మరి సత్రం వచ్చినప్పుడు మీరు చూసుకోరా, అదేంటి ఇంత తగలబడిపోయింది, ఇవన్నీ ఏంటని మీరు చూసుకోలేదా? నేను అడిగానండి. అడిగితే రేపర్లు అవి తగలబెట్టింది అని చెప్తారు. అది చెప్తున్నారు. మా అటెండర్ కూడా చూశాడంట, రేపర్లు తగలబెట్టింది అని చెప్పారు. వాళ్ళు రికార్డు అనేది అబద్ధం అండి, కరెక్ట్ కాదు. అటెండర్ ఎవరున్నారు? రికార్డు టైం తగలబెడుతున్న టైంలో అటెండర్ ఉన్నాడా? అటెండర్ పేరేంటండి? అతను కృష్ణ అని అతను సాయంగా తీసుకుపోయాడంట. అటెండర్ని తీసుకుపోయి శ్రీనివాసరావు గారు రికార్డులన్నీ ధ్వంసం చేసి తగలబెట్టేశారు. సరే, అంటే మీకు ఇచ్చిన సమాచారం ఏంటంటే ఏదో అట్టలోనూ రేపర్స్ తగలబెట్టామని మాత్రమే చెప్పుకున్నారు, పనికిరానివి తగలబెట్టామని మీకు చెప్తున్నారు. కానీ పనికొచ్చే రికార్డు అధిక సంఖ్యలో మొత్తం తగలబెట్టారని, అంతకు గతంలో ఆయన పరిపాలన చేసిన టైంలోనూ అంతకు ముందు ఎందుకంటే నరసింహబాబు కూడా ఈయనకి రికార్డు హ్యాండ్ ఓవర్ చేయలేదట ఈయనకి శ్రీనివాసరావు గారికి. అందుకని ఆయన టైంలో ఉన్న రికార్డు ఈయన టైంలో ఉన్న రికార్డు మొత్తం ధ్వంసం చేసేసారని అయితే ఒక ఫిర్యాదు ఉంది. దీని మీద మీకు సమాచారం లేదంటున్నారు. మరి ఉన్నతాధికారులుగానే మీరు విషయం తెలియజేశారంటే అది లేదంటున్నారు.
అదే వాళ్ళు ఆ మాట అన్నారా, నేను మెలకొని ఉన్నానండి. అంతే. రేపర్లో తగలబెట్టింది అన్నారని చెప్పి మెలకొని ఉన్నాను. మరి ఇప్పుడు మీకు రికార్డ్ సరే ఇప్పుడు తగలబెట్టడం ఒకటి అయిపోయింది. మీకు రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయనప్పుడు మరి నాకు రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అంటే 3 సంవత్సరాలు అయిపోయినా సరే రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయలేదని మీరు ఉన్నతాధికారి కానీ ఫిర్యాదు చేశారా? డీసీ గారికి చెప్తాం. ఫిర్యాదు చేశారా? డీసీ గారికి మామూలుగా చెప్తామండి, నోటి మాటగా చెప్పారు. చెబితే డీసీ గారు మళ్ళీ అతను పిలిపించాడు, అతను ఇమ్మన్నాడు, తర్వాత ఇస్తామన్నాడు. ఇస్తాను తర్వాత ఇది ఈ రోజు తారీఖు అయితే ఈ రోజు తీసుకో అని చెప్పి అన్నారు. ఇంకా నాకు రికార్డు ఇంకా పూర్తి హ్యాండ్ చేయలేదు, ఆయన దగ్గర ఉన్నాయి. ఏ రోజు ఇస్తే ఆ రోజు సంతకం పెట్టి తీసుకుంటాను. మీరు మేనేజర్ గా ఛార్జీ తీసుకున్నారు కదా, ఛార్జీ తీసుకుని ఆ రికార్డు నాకే హ్యాండ్ చేయాలి. ఒక విషయం అండి, ఇప్పుడు ఆయన పరిపాలన చేసినప్పుడు ఆయన పరిపాలన ఉండే రికార్డులు మీరు ఛార్జీ తీసుకున్న వెంటనే మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆయన హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీరు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయాలి. 3 సంవత్సరాలైనా రికార్డులు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా మీరు నోటి మాటగా డీసీ ఆఫీస్కి వెళ్ళి నోటి మాటగా చెప్పడం ఏంటి? ఫిర్యాదు ఎందుకు చేయలేదు? అది వేరే రూల్ సపరేట్ జీరోలో ఉన్నాయంట, నాకు తెలియదు. అవునండి, ఇప్పుడు రికార్డు హ్యాండ్ ఓవర్ చేయలేదని మీరే చెప్తున్నారు కదా. ఎటువంటి ఒక సత్రానికి సంబంధించి దేవాదాయ శాఖ పరిపాలనలో కార్యనిర్వహణ అధికారుల కార్యాలయంలో మేనేజర్ల కార్యాలయంలో ఎటువంటి రికార్డులు ఉంటాయి మీకు అవగాహన లేదా? నాకేం కొత్త కదండి, వచ్చాను హ్యాండ్ ఓవర్ చేసినంత హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీరు మేనేజర్ వచ్చి ఎంతకాలం అయిందండి? 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు అవుతుంది. అంటే దేవస్థానంలో లేదా సత్రాల్లో ఎటువంటి రికార్డు మెయింటైన్ చేస్తున్నారు మీకు అవగాహన లేదు. మీకేదో కొన్ని కాగితాలు ఇస్తే అదే రికార్డు అనుకున్నారు అంతే. 4 కాగితాలు ఇచ్చాడు ఆయన, అదే రికార్డు అనుకున్నారు. పాతలన్నీ ఆయన దాచేసి తర్వాత తగలబెట్టేస్తాడని మీకు తెలియదు. ఆ రికార్డు నాకు తెలియదు కదండి, నాకు ఇచ్చినంత రికార్డు అదే అనుకున్నా కానీ నాకు తెలియదు కదా. ఓకే, అందువల్ల మీరు డీసీ గారు కూడా ఫిర్యాదు చేయలేదు. నోటి మాటగా కొన్ని ఇచ్చాడు కొన్ని ఇవ్వలేదని నోటుగా వెళ్ళి చెప్పొచ్చి ఇచ్చారు అంతే. అంతే సార్. అవునా? సో ఈ రికార్డులు తగలబెట్టబడిన రికార్డుల్లో రికార్డులు ధ్వంసం అవడంలో మీకు బాధ్యత ఏమి లేదంటారు? లేదు సార్, ఆయన శ్రీనివాసరావు గారు చేస్తున్నాడు. శ్రీనివాసరావు చేసుకున్నాడు అంతా కూడా, మీకు సంబంధించిన విషయం కాదు ఇది. నాకు సంబంధించింది కాదు. మరి ఆల్రెడీ ఇప్పుడు మరి పత్రికా విలేకరులు ఎవరో అడిగారండి అని అంటున్నారు. ఆ ఫోటోలన్నీ మీరు చూసినప్పుడు తగలబడ్డ ఆ ఫోటోలు వచ్చినాయి అడిగారు, పత్రిక విలేకరు అడిగితే నేను ఇదే చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు చెప్పాను, మరి మీరే చేస్తారన్న దానికి ఆయన చేసినారని నేను వాళ్ళు అన్నారు. అవును, పత్రికా విలేకరులు ఏముందని మీకు ఎదురు చెప్తారు, పత్రిక వాళ్ళు ఏం చేస్తారు? పత్రికలకు సంబంధించిన విషయం కాదు కదా. నేను లేను ఆ రోజు నేను తొందరగా వెళ్ళిపోయి ఆఫీస్కి అదే వెళ్ళిపోయానని చెప్పి అదే చెప్పి సరే వెళ్ళండి అన్నారు. మరి రికార్డు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా మరి డీసీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమంటారు? ఆయన ఏమంటారు? ఆయన రికార్డు ఇమ్మీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేయించే పరిస్థితి లేకపోతే ఉత్తర్వులు ఆయన ఇవ్వలేదా? ఉత్తర్వులు వేయలేదు, నోటు మాట చెప్పాడు. ఆయన సమస్య దృష్టి తెలిసి నోటు మాట చెప్పారు. జాతీయ అన్నారు, నన్ను తీసుకోమన్నాడు. ఇవాళ నువ్వు డేట్ తీసుకోవచ్చు, ఇవాళ ఏ రోజు ఇస్తే ఆ రోజు డేట్ తీసుకోమన్నారు. మరి మీరు పాత రికార్డులు అసలు మీకేమి ఇవ్వనప్పుడు హ్యాండ్ ఓవర్ చేయనప్పుడు మీరు అసలు పరిపాలన ఎలా చేస్తున్నారు? పాత రికార్డులు ఓల్డ్ రికార్డు అది మరీ ఓల్డ్ అండి, అది మరీ ఓల్డ్. 10 సంవత్సరాల లోపు నాకు ఇచ్చాడు. అంతకుముందు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అదేండి ప్రాబ్లం. అంటే మీకు క్లారిటీ లేదు, ఏ రికార్డు ఇచ్చారు ఏ రికార్డు ఇవ్వలేదు అనేది మీకు క్లారిటీ లేదు కాబట్టి మీరు ఇవ్వలేదు. సరే, నాకు ఇచ్చిన రికార్డు ఇదే కదా అనుకుని అంతవరకు తీసుకున్నాను. పోనీ అంటే ఇప్పుడు రికార్డులు ధ్వంసం అయ్యాయి లేకపోతే ఇలా ఇలా కాలినట్టు మాకు సమాచారం వచ్చిందని చెప్పి మీరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేదు. ఈ సమాచారం మీరు ఉన్నతాధికారులు కూడా ఇవ్వలేదు. రేపర్లో చట్టకాయిదాలు తగలేశారని మీరు అనుకున్నారు. తగలేసినవన్నీ ముఖ్యమైనటువంటి సత్రం రికార్డులు అని చెప్పి మీకు అసలు ఐడియా లేదు, అంచనా లేదు, మీరు వాళ్ళని అడిగింది కూడా లేదు. మరి మీరు పత్రికా విలేకరులు ఎవరో మీకు సమాచారం ఇచ్చాక మీరు శ్రీనివాసరావు గారిని అడిగారా? ఇలా రికార్డులు తగలబెట్టారు కదా, శ్రీనివాసరావు ఏమంటారు? రేపర్లు తగలబెట్టింది రేపర్లు తగలబెట్టాము అని అన్నాడు అని మాత్రం ఆయన మీకు చెప్పారు. ఓకే, అంటే దీని మీద మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఏం పెట్టలేదు? రికార్డుల ధ్వంసం మీద అధికారులకు సమాచారం లేదు, దీని మీద పోలీస్ కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ కూడా మీరు ఫైల్ చేయలేదు. ఓకే, అందుకని డీసీ ఆఫీస్కి సమాచారం వెళ్ళినా డీసీ గారు ఏముంది మనకు తెలియదే ఉంది. ఇప్పుడు డీసీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన రాజేంద్ర రెడ్డి గారు మేనల్డు, ఈయన చూస్తే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు మేనల్డు. అంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది కాబట్టి రాజకీయ నాయకులు బంధువులు పరిపాలన చేస్తున్నారు కాబట్టి నోటి మాటల మీదే గుంటూరు డీసీ పరిధిలో పరిపాలన జరుగుతుంది తప్ప అధికారికంగా ఉత్తర్వులు వెలువడడం ఎక్కడైనా ఏదైనా అవినీతి అక్రమాలు జరిగితే సరిదిద్దడం అనేది డీసీ గారు కూడా చేయటం లేదు. నాకు అంతవరకు తెలుసు అండి. సరే, నాకు మల్లేశ్వరరావు గారు నేను మళ్ళీ మీకు మల్లేశ్వరరావు
మాటలు వినడం ద్వారా మనకు ఒక విషయం అయితే మాత్రం అర్థమవుతోంది. రికార్డులు ధ్వంసం అయ్యాయి. దగ్గరుండి గత మేనేజర్ శ్రీనివాసరావే ధ్వంసం చేయించాడు. పక్క రూమ్లో ఉన్న రికార్డు ఉండాలి. ఇతను దాసరి శ్రీనివాస్ అని ఒక డైలీ వేజెస్ గుమాస్తా ఎవరైతే ఉన్నారో అరమండ గ్రూప్, ఇది వేరే గ్రూప్ అండి. అంటే అలపాటి సుబ్బారాయుడు సత్రం పొన్నూరు గ్రామంలో ఉంటుంది. అరమండ గ్రామం వేరే ఊళ్ళో వేరే గ్రామంలో ఉంటుంది. అక్కడ కూడా గ్రూప్ దేవాలయాల్లో పనిచేసేటటువంటి ఈ గుమాస్తా శ్రీనివాసం తీసుకొచ్చి ఇద్దరు కలిసి రికార్డు తగలబెట్టారనే ఆరోపణలు ఇతను చేస్తున్నాడు. మరి అసలు ఈ అరమండ శ్రీనివాసరావు, మనం శ్రీనివాసరావు చరిత్ర పరిశీలించాం. మల్లేశ్వరం అసమర్థత కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇతను పూర్తి అసమర్థుడు. రికార్డు తగలబడిపోయినా సరే ఒక పక్క రికార్డు తగలబడిపోయిందని అంగీకరిస్తూ ఇంతవరకు దీని మీద రికార్డు తగలబట్టడం మీద ఎక్కడ పోలీస్ కంప్లైంట్ పెట్టలేదు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు. తగలబడ్డబడిన రికార్డులు అసలు ఏమిటో నాకు తెలియదు అన్నట్టుగా కూడా ఇతను మాట్లాడుతున్నాడు. మరి మేనేజర్గా ఏ స్థాయిలో ఎంత అలక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏ స్థాయిలో చూసినప్పటికీ కూడా ఇతను పనికిరాని వ్యక్తి అని మల్లేశ్వరం మాటల వల్ల మనకి అర్థమవుతోంది. సమర్థత లేని వ్యక్తి, దక్షత లేని వ్యక్తి, ఎందుకు పనికిరాని వ్యక్తి, ఏమీ చేయలేని వ్యక్తులు మేనేజర్లను కూడా ఈ నాగమల్లేశ్వరం మాటల వల్ల మనకి అర్థమవుతుంటే, మరి ఈ అరమండ గ్రూపు దేవాలయాల్లో పనిచేసేటటువంటి దాసరి శ్రీనివాసరావు ఎవరు, అసలు ఇతని చరిత్ర ఏంటి అని కూడా మనం ఒకసారి తవ్వి తీస్తే, ఇతను రాజకీయంగా ఇతనికి కూడా పలుకుబడినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ పక్షానికి చెందినటువంటి వ్యక్తి. డైలీ వేజెస్గా పనిచేసే లేబర్ కూడా ఎంతో పరిపాలనా దక్షత కలవాడిలాగా ఈ పలిగినటువంటి శ్రీనివాసరావుని అండ చూసుకుని ఒక పక్క అతను రాజకీయ పలుకుబడితో ఒక రకంగా అతను పరపతి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ కూడా ఉంటూ శ్రీనివాసరావుకి రికార్డులు తగలబెట్టడంలో అతను ప్రముఖ పాత్ర వహించాడు. ఈ విషయం బయట పడకుండా ఉండడం కోసం ప్రస్తుత పాలకపక్షం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నతాధికారులు లేకపోతే రాజకీయ నాయకులు పలుకుబడితో అండతో ఈ రికార్డులు ధ్వంసం చేసి మూడో గంటకు తెలియకుండా నిప్పెట్టేసి తగలబెట్టి ధ్వంసం చేసి మాట్లాడకుండా కూర్చున్నారు. విషయం ఉన్నత స్థాయి అధికారులు డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి, లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ బొంత మహేశ్వర రెడ్డి, లేకపోతే కమిషనర్ సత్యనారాయణ దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేకుండా చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాని అండతోటే రాజకీయ నాయకుల పరపతి తో ఈ మొత్తం రికార్డులు ధ్వంసం చేసినటువంటి సంఘటనను మొత్తం కప్పెట్టేశారండి, బయటకు రాకుండా చేశారు. అందువల్ల ఈ విషయం మరి దేవాదాయ కమిషన్ దృష్టిలో ఉందా లేదా, డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి దృష్టిలో ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు లేవు, రికార్డుల ధ్వంసం మీద అసలు జిల్లా అసిస్టెంట్ కమిషనర్కి దీనిలో బాధ్యత ఏంటి, ఇన్స్పెక్టర్కి బాధ్యత ఏంటి, అంతేకాకుండా చాలా నిర్భయంగా ఈ రికార్డులు తగలబెట్టేసినటువంటి మేనేజర్ కూడా మనం చూస్తే కనుక ఇతను ఈ నాగేంద్ర స్వామి పుట్ట అని ఒక దేవాలయం కూడా ఉందండి. సుమారుగా 15 ఏళ్ల నుంచి ఈ దేవాలయంలో కూడా అతనే మేనేజర్గా పనిచేస్తున్నాడు. ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా ఇతను చేసేటటువంటి అనేక రకాల అవినీతికి అక్కడ ఈ నాగేంద్ర స్వామి పుట్టకు వచ్చేటటువంటి సంపద అంతా దోచుకోవడం మీద కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇతని మీద ఒక కంప్లైంట్ చేశారు. ఇతని మీద ఆల్రెడీ కోర్టులో కేసు కూడా వేసినట్టుగా తెలుస్తోంది. ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాలి. ఇతను అసలు దేవాదాయ శాఖలో ఒక మేనేజర్గా ఉండడానికి అసలు అనర్హుడు, అనేక రకాల అవినీతికి పాల్పడుతున్నాడు సాక్ష్యాధారాలతో సహా ట్రస్ట్ బోర్డు సభ్యులు కంప్లైంట్ చేసినప్పటికీ ఎటువంటి చర్యలు లేవంటే మనం ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ కంప్లైంట్ ఉన్నా ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులను తీసుకొచ్చి నా మేనల్డ్ కాబట్టి చర్యలు ఏమీ లేవద్దని అతను అందరి చేత చెప్పిస్తుండడం వలన ఈ పరిస్థితి దాపురిస్తున్నట్టు ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా మనతోటి మాట్లాడారు. దీని మీద నేను తగలబెట్టిన రికార్డులు కాదు అట్టముక్కలంటూ కూడా మరి మనతో శ్రీనివాసరావు ఏం మాట్లాడారు, అదే రకంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా మనకి ఏ రకంగా మనతో దీనిలో మాట్లాడుతూ శ్రీనివాసరావు అవినీతి అక్రమాలకు ఎన్ని రకాలుగా ఇతను లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతూ అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు, రాజకీయ నాయకుల పరపతితో ఏ రకంగా ఇది కంటిన్యూ చేసుకుంటూ రావడం ద్వారా ఆలపాటి సుబ్బారాయుడు సత్రానికి సంబంధించినటువంటి రికార్డులు ధ్వంసం చేసేసినటువంటి విషయాన్ని, జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయటకు రాకుండా కప్పెట్టడం కోసమే ఈ రికార్డు అంతా ధ్వంసం చేసేసారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇంకా ఈ మంటల్లో తగలబడిపోయినటువంటి పొన్నూరు అలపాటి సుబ్బారాయుడు సత్రానికి సంబంధించిన 10 ఏళ్ల రికార్డులో ఇంకా అసలు ఏ రికార్డులు ధ్వంసమయ్యాయనేటువంటి కీలక విషయాలే కాకుండా ట్రస్ట్ బోర్డు సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణలు, దీనితో ఉన్నతాధికారులతో కూడా మనం సంప్రదించబడినటువంటి విషయాలతో కూడినటువంటి అన్ని విషయాలతో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి 2వ భాగంలో మరింతగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.